విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. అమ్మవారికి 9 రోజుల పాటు జప హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారాహి మాతకు పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. కుంకి ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్ విజయనగరం, మన్యం జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులను పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళుతున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. కుంకి ఏనుగులకు చెరుకు గడలను ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు. ఈ 2 కుంకీలను పార్వతీపురం, మన్యం జిల్లాలో గుచ్చిమి క్యాంపుకు తరలిస్తారు. అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో మంది పనిచేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం జనసేన పార్టీని ఏర్పాటు చేయలేదని, యువతను, మహిళలను చైతన్యపరిచేలా జనసేన పార్టీ తొలి అడుగు వేసిందని అన్నారు. విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వ్యయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుపై చేస్తున్న పెట్టుబడిని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపై సమావేశమై తన అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను పంచుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను నున్న పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పట్టుబడిన 3 నిందితుల్లో భార్యాభర్తలు ఉండడం విశేషంగా మారింది. వీరి వద్ద నుంచి 15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ రామకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. కృష్ణా డెల్టాకు వదిలిన నీరు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో సుమారు 60 లక్షలకు పైగా ప్రజలకు తాగునీరు అవసరాల కోసం చెరువులను నింపడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పోలవరం కుడి కాలువ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు అనధికార పంపుల ద్వారా నీటిని తరలించడం వల్ల డెల్టాకు చేరాల్సిన నీటి ప్రవాహం తగ్గుతుందన్నారు. ఈ నీటిని తరలించి నారుమళ్లు పోసిన భవిష్యత్తులో నీరు రాకపోతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విద్యార్థుల విద్యా ప్రగతి, సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల, తల్లిదండ్రులు, సమాజం కలిసి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రథమ బాధ్యతని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన వివరించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిన గొప్ప చరిత్ర గాంధీజీ మహిళా కళాశాలకు ఉందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను, గురువుల నమ్మకాన్ని నిలబెట్టేలా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూలై 27, 28 తేదీలో ఢిల్లీలో ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహిస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు ఎనగల నూకానమ్మ తెలిపారు. రాష్ట్ర కోఆర్డినేటర్లు, జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో శాసనసభలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కుల ఆధారిత జనాభా గణనను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం జరగనుందని చెప్పారు. టీడీపీ ఎంపీలతో పాటు మంత్రులు, రాజ్యసభ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, బీసీ సంక్షేమ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని ఆమె ఆకాంక్షించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా సర్కిల్ కార్యదర్శి ఎస్ కృష్ణబాలాజీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 జనవరి 1 నుంచి అమలు కావలసిన వేతన సవరణ, పెన్షన్ సవరణ ఇప్పటికీ పెండింగ్ లో ఉండడం అన్యాయమన్నారు. వేతన సవరణకు అడ్డంకిగా మారిన ఎపోర్టబిలిటీ క్లాజ్, పెన్షన్ సవరణకు అడ్డుగా ఉన్న వ్యాలిడేషన్ క్లాజులను వెంటనే రద్దు చేయాలని కోరారు.
నేటి పోటీ ప్రపంచంలో విద్యే ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని మాజీ కార్పొరేటర్లు ఖాదర్ బాషా, ఇర్ఫాన్ అన్నారు. విద్య లేకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం కష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఉచిత విద్యా అవకాశాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.